రాజు, ఇలా ఎలా జరిగింది రాజు? ఏమో అమ్మాయి గారు, అదే నాకు అర్థం కావడం లేదు. అమ్మా నాన్నల్ని కలిపేంత వరకు మనం కలవకూడదు అనుకున్నాం, కానీ మన ప్రమేయం లేకుండానే ఇలా అయిపోయిందేంటి రాజు? మనకు తెలియకుండా జరిగిపోయిన తప్పుకి మనం ఏం చేయగలం అమ్మాయి గారు? సరే, అయ్యిందేదో అయ్యింది. రేపటి నుంచి ఇలాంటివి వద్దు. ఇలాంటివే కాదు, అసలు జరిగిన దాని గురించి ఆలోచనే వద్దు. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వెళ్ళు. ఆగు. ఏంటమ్మాయి గారు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గౌతమ్, నాకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలతో నేను మాట్లాడాను, కానీ నాకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలతో మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టలేము. జీవన్, మిగిలిన ఎమ్మెల్యేలను మా చిన్న మావయ్య చూసుకుంటాడని చెప్పాను కదా. చెప్పావు, కానీ ఆ సూర్యప్రతాప్ని తలుచుకుంటేనే భయం వేస్తోంది. మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు జరిగితేనే మనం సేఫ్గా ఉంటాం. లేదంటే మనం చేసిన తప్పుడు పనులకి మనల్ని అంత ఈజీగా వదిలిపెట్టడు. జీవన్, నువ్వేం కంగారు పడకు, మా చిన్న మావయ్య చూసుకుంటాడు. ఆయన మామూలుగా ఎవరికి మాటివ్వడు, వన్స్ ఇస్తే అస్సలు మాట తప్పడు. అయితే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆ సూర్యప్రతాప్ని సీఎం కుర్చీ నుంచి దించేస్తున్నామా? 100% దించేస్తున్నాం. మా చిన్న మావయ్య ఈ పాటికి గేమ్ స్టార్ట్ చేస్తుంటాడు. జీవన్, మన సైడ్ మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాం. ఎమ్మెల్యేలందరినీ కొనేశారు, కానీ సూర్యప్రతాప్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అసలే సూర్యప్రతాప్ పక్కన రాజు ఉన్నాడు. అనయ్య, ఆ సూర్యప్రతాప్కి అవిశ్వాస తీర్మానం గురించి తెలిసాక సైలెంట్గా అయితే ఉంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో మనకి తెలియాలి అంటే ఆ విజయాంబిక దీపక్లు మనకి టచ్లో ఉంటే బాగుంటుందేమో కదా. అవును జీవన్, వాళ్ళకి ఫోన్ చెయ్యి. నాకెందుకు ఫోన్ చేశావు? అదేంటి విజయాంబిక గారు, టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూడట్లేదా ఏంటి? అసలు ఆ బ్రేకింగ్ న్యూస్ చూసి ఎగిరి గంతేసి మీరే నాకు ఫోన్ చేస్తారు అనుకున్నాను, కానీ నేను కాల్ చేసే వరకు తీసుకొచ్చారు. అయినా నేను నీకెందుకు కాల్ చేయాలి? నువ్వు చేసిన ఘనకార్యాలు చాలు. అన్ని విషయాల్లో మమ్మల్ని ఇరికించింది చాలు. ఇక మీదట నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఉండదు. పెట్టే ఫోను. ఆగండి విజయాంబిక గారు, ఇప్పుడు మీరు ఫోన్ పెట్టేస్తే మాతో చేతులు కలిపే అవకాశం పోయి మా కాళ్ళు పట్టుకునే అవసరం వస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? రేయ్, నువ్వు నీతి లేని కుక్కవి. నీకోసం పని చేసినా నువ్వు మమ్మల్ని మోసం చేశావు. ఇక చాలు, నీతో మాకు అవసరం లేదు. మర్యాదగా ఫోన్ పెట్టు. హలో, మీకు కావాల్సింది నా దగ్గరుంది.
ఏంట్రా మళ్ళీ ఇదొక కొత్త డ్రామానా? కాదు, జస్ట్ వెయిట్, వీడియో కాల్ చేస్తాను చూడండి. నీకు కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చిరుకానుకా. ఎలా ఉన్నాడు? పెళ్లి కొడుకులా ఉన్నాడు కదా. ఆ రాఘవుని మావయ్య ముందుంచినా మా ప్రాణాలు పోతాయి. ప్రాణం పోగొట్టుకోవడం కన్నా వీడి కాళ్ళు పట్టుకోవడమే బెటర్.